74 సంవత్సరాల చెదులు పట్టిన చెట్టుని అమాంతంగా నరికేసిన మోడీ అండ్ జైశంకర్. యునైటెడ్ నేషనల్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పరిశీలక బృందం. ఈ బృందం యొక్క ముఖ్య ఉద్దేశం భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ మీద నిత్యం నివేదికలు ఇవ్వడం. 1948లో నెహ్రూ కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి అప్పజెప్పడం వలన యుఎన్ దీన్ని ఏర్పాటు చేసింది. 1948 నుండి ఈ బృందానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి వాళ్ళకి జీతభత్యాలతో సకల సదుపాయాలు ఏర్పాటు చేసి కాశ్మీర్ మీద నిత్యం అబద్ధాలని ప్రపంచానికి తెలియజేయడానికి అన్నమాట. 2 ఏళ్ల క్రితం ఈ పరిశీలన బృందం జమ్మూ కాశ్మీర్ సమస్య అనేది భారత పాకిస్తాన్ మధ్య ఉన్నదే కాకుండా చైనాకి కూడా ఈ సమస్యలో భాగం ఉన్నది అంటూ ఒక నివేదిక ఇచ్చింది యుఎన్కి. అంతేకాకుండా తమ కార్యకలాపాలకి భారత్తో పాటు చైనా కూడా అడ్డంకులు కల్పిస్తున్నది అంటూ ఫిర్యాదు చేసింది. అంతేకాదు, మాకు ఇప్పటి వరకు ఇస్తున్న జీతభత్యాలు ఏమాత్రం సరిపోవడం లేదని, తమకి ఇస్తున్న ఆర్థికపరమైన సహాయాన్ని ఇంకా పెంచాలని కోరుతూ భారత ప్రభుత్వానికి మరియు ఐక్యరాజ్య సమితికి ఒక మెమొరాండం ఇచ్చింది. ఇది ఎలా ఉన్నది అంటే అన్నం పెట్టే యజమాని మీద కుక్క మొరగడంలాగా అన్నమాట. ఎప్పుడైతే మాకు ఇస్తున్న జీతభత్యాలు సరిపోవడం లేదని, వాటిని బాగా పెంచాలని అడిగారో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వ్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ పరిశీలక బృందంలో పనిచేస్తున్న 40 మంది వీసాలు రద్దు చేసి 10 రోజులలోపు దేశం విడిచి వెళ్లిపోమ్మని ఆదేశాలు ఇచ్చింది భారత విదేశాంగ శాఖ. తిక్క కుదిరింది, రోకలిని మెడకి చుట్టారు. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఈ పరిశీలక బృందానికి జీతభత్యాలు ఐక్యరాజ్య సమితి బడ్జెట్ నుండి వస్తాయి. మరి భారత్ ఎందుకు అదనంగా ఈ 40 మంది బృందానికి జీతాలు ఇస్తున్నది అన్నదే ప్రశ్న. నిజానికి ఈ పరిశీలక బృందానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ 2 చోట్ల ఉన్నాయి. ఒకటి శ్రీనగర్లో మే టు అక్టోబర్ ఉంటారు. రెండోది ఇస్లామాబాద్లో నవంబర్ టు ఏప్రిల్ వరకు ఉంటారు. ఆ మధ్య శ్రీనగర్లో ఉన్న యుఎన్ పరిశీలక బృందం ఆఫీస్ మున్సిపల్ నిబంధనల్ని అతిక్రమించి కట్టారని నోటీసులు ఇచ్చింది అక్కడి మున్సిపాలిటీ. అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారన్నమాట. ఇక 40 మంది బృందానికి విలాసవంతమైన ఇల్లు, వాహనాలు, ఇళ్లలో పనిచేసేవాళ్లు, ఇలా చాలా సదుపాయాలు భారత్ ప్రభుత్వమే భరిస్తున్నది గత 74 ఏళ్లుగా. ఇవి కాక ఇతర అలవెన్సుల పేరుతో భారీగా ఖర్చవుతున్నది. వీళ్ళకి వ్యక్తిగత వాహనాలతో పాటు సరిహద్దుల దగ్గరికి వెళ్లి రావటానికి మిలిటరీ వాహనాలని సమకూర్చాల్సి ఉంటుంది. అలాగే వీటికి అయ్యే డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు కూడా భారీగానే ఉంటున్నాయి. వీటినే ఇప్పుడు ఇస్తున్న వాటికంటే ఇంకా పెంచమని డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కర్లేదు, వెంటనే తీసేయండి అని చెప్పలేకపోయారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికలని అమెరికాకి చేరవేసింది ఈ యుఎన్ పరిశీలక బృందమే. అప్పట్లో ఇప్పుడున్నటువంటి హై రిజల్యూషన్ ఫోటోలు తీసే ఉపగ్రహాలు లేవు అమెరికా దగ్గర. కాబట్టి యుఎన్ పరిశీలక బృందం ఇచ్చిన సమాచారమే కీలక పాత్ర పోషించింది. అమెరికా తన 7th ఫ్లీట్ నావికా దళాన్ని పాకిస్తాన్కి సహాయంగా పంపడానికి చేసిన ప్రయత్నం, దానిని అప్పటి సోవియట్ విఫల చేయడం ఒక చరిత్ర. ఇక పాక్లో కొద్ది భాగాన్ని పాకిస్తాన్ చైనాకి దానం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇందులో చైనాని కలపడం దేనికి? భారత్ పాక్ని స్వాధీనం చేసుకుంటే అప్పుడు పాకిస్తాన్ చైనాకి దానం చేసిన భూమి కూడా మన ఆధీనంలోకి వచ్చినట్టే టెక్నికల్గా. అప్పుడు చైనా ఎలా ప్రతిస్పందిస్తుందో దానిని బట్టి భారత్ ప్రతిస్పందన ఉంటుంది. అంతేకాని సమస్య భారత్ పాకిస్తాన్ల మధ్య అయితే చైనాని పార్టీగా చేయడంలో యుఎన్ పరిశీలక బృందం వ్యూహం ఏమిటో అర్థమవుతుంది కదా. వీళ్ల ఉద్దేశం కాశ్మీర్ అంశాన్ని మరింత జటిలం చేయాలి. దానికి గాను చైనాని కూడా ఇంకో పార్టీగా చేరిస్తే సరి అనుకున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు యుఎన్ పరిశీలక బృందం మరో చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఉన్నది అని పసిగట్టిన మోడీ, జైశంకర్ వెంటనే వీళ్ళని దేశం వదిలి వెళ్లిపోమ్మని ఆదేశించింది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, పాలస్తీనా, టర్కీ, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, చైనా సరిహద్దుల 7 దేశాలు
వాటితో ఉన్న సమస్యల విషయంలో ఇలాంటి పరిశీలక బృందాలు ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. కానీ ఒక్క కాశ్మీర్ విషయంలోనే ఎందుకు? 74 ఏళ్ల క్రితం నెహ్రూ నాటిన విషపు మొక్క అది. పెరిగి పెద్దదైపోయి మహావృక్షంగా మారి చెదలు పట్టి, ఆ చెదలు పక్కన ఉన్న మంచి చెట్లకి పాకి వాటి నాశనానికి కారణమవుతూ వస్తున్నా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ధైర్యంగా ఆ చెట్టుని సమూలంగా నరికివేయటానికి ముందుకు రాలేదు. ఈ బృందాన్ని వెనక్కి వెళ్ళిపొమ్మని, వాళ్ళ వీసాలు రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ధైర్యంతో తీసుకున్న చర్య.